ఎదవని చూడగానే అనుకున్నాను కొడితే ఈ రేంజ్లో ఉంటుందని. బావకి తగిలితే నాకు తగిలినట్టుంది. అబ్బా బావా కొట్టాలని కుట్టింది కదండి, పొరపాటు తగిలింది అంతే అండి. చూడండి రక్తం కూడా ఏం రావట్లేదు. రక్తం రాకుండా కొడితే పర్లేదా? కొంచెం పర్లేదు కదండి. నాన్న వేసేస్తున్నా. స్పైడర్ బాబు గారు వస్తున్నారు. స్పైడర్ బాబు గారు, అల్లుడు గారు వస్తున్నారట. ఆ కత్తిపడే. వాడు అక్కడ ఏం చేస్తాడు? మెడిటేషన్? బాబా రామ్దేవ్ యోగా. ఓ ఫెంటాస్టిక్. కాఫీ తీసుకోండి. పాప ఊళ్ళో దిగిందంట కదా? అవును. అచ్చా క్రాష్ కోర్స్ చేస్తుందంట. అయిపోయిందా? అయిపోయింది. ఓకే. అవును బావా, ఉన్న మైన్స్ కాకుండా మళ్ళీ కొత్తగా మైన్స్ పడ్డాయంటగా? బామరిది, మన టైం బాగుంటే ఉన్న మైన్స్ కిందే మైన్స్ పడతాయి. అది కరెక్టేలే బావా, మీరు బాగుంటే మేము బాగున్నట్టేగా. నేచురల్లీ. చిన్న మాట, ఆ ఫోటోలో తప్ప పాపను ఎప్పుడు డైరెక్ట్ కలవలేదు. ఒక్కసారి పిలిస్తే నన్ను నేను చూపించుకుందామని. అలాగే. దుర్గా, చెల్లెన్ విలు. చూడు, బాగా చూసుకో, లేపో. బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్ లోనే ఉన్నాను కదా. గాడ్ గిఫ్ట్, దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఇప్పుడు నిన్ను కూడా ఇస్తున్నాడు. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. నేను కూడా నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇది నా ఫోటో. నీకు మూడు వచ్చినప్పుడల్లా చూసుకో. వెనకాల నా నెంబర్ ఉంది, ఫోన్ చేసుకో. తీసుకో, లోపల పెట్టేసుకో. నాకు సెకండ్ మ్యారేజ్ అని నువ్వేం ఫీల్ అవట్లేదు కదా? ఏం చేస్తాను, నా వైఫ్ పనుడు తెలిసిపోయింది. ఇట్స్ హ్యాపెన్. అందరు నన్ను డిచ్కేయాలనుకుంటున్నారు. నో, దేవుడు నాకు అన్ని ఇచ్చాడు. వాట్ ఇట్ ఎనీహౌ, మన పెళ్లి మైన్స్ లోనే అవుతుంది. హనీమూన్ మాత్రం టుమారో ల్యాండ్, బెల్జియం. నాన్న, పెళ్ళయ్యాక 6 నెలల దాకా ఆగాల, వెంటనే వేసేచ్చావిండి. హనీమూన్ లో కూడా ట్రై చేయొచ్చు. చూద్దాం, ఎప్పుడు కుదిరితే అప్పుడు వేసేద్దాం. అమ్మా లక్ష్మమ్మ, బిడ్డ ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా. లోపలికి రాని అమ్మా, రాని. అమ్మ పిలుస్తుంది, వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళరా. నీ అవసరం నాకుందని నాకు ఈరోజు అర్థమైంది. నువ్వన్నట్టే వీళ్ళందరికీ నువ్వు నా కొడుకని చెప్తా. నా మేనకోడల్ని కాపాడు, కానీ ఒక్క కండిషన్, దాన్ని మళ్ళీ ప్రేమలోకి దించొద్దు. ఈ పని చేయడానికి నీకెంత కావాలి? నువ్వెంత ఇవ్వగలవు? 25 ఏళ్ల క్రితం నా కొడుకు కోసం 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశా. అదెప్పుడు ఎంత అయిందో నాకు తెలీదు. అది ఇవ్వగలను. అయితే హీరోయిన్స్ ఇక్కడ ఉండొచ్చు అనమాట. ఆగు. మౌనిని ఎలా బయటికి తీసుకురావాలో దాని గురించి మాత్రం ఆలోచించు. పొలాలు ఆస్తుల్లో వేలు పెట్టద్దు. ఎందుకు పెట్టకూడదు?
ఆస్తి నీది, 25 ఏళ్లుగా తింటున్నారు. వాళ్ళని సుఖంగా ఉన్నిస్తాను అనుకున్నావా? సరదా తీర్చేస్తాను ఒక్కొక్కడిది. ఏం చేస్తావు? శాంపుల్ 2-3 చెప్పనా? వాళ్ళ ధాన్యం గుట్టలు తగిలెట్టేయచ్చు, వాళ్ళ చేపల చెరువులో విషం కలిపేయచ్చు, 50 లారీలున్నాయి, పాటలుగా పీకి సెకండ్ హ్యాండ్లో అమ్మేయచ్చు, వాళ్ళు ఇనపెట్టి కొట్టేయచ్చు, చీకట్లో మావికలు పొడి చేయొచ్చు, ఊళ్ళో పిల్లల చేత వాళ్ళ కొడుకుల మీద రేప్ కేసు పెట్టించొచ్చు. ఇలా కూర్చుని ఆలోచిస్తే బోల్డ్ అని ఉన్నాయి. ఇంత దారుణంగా ఉన్నావు? ఎవరు పెంచారు నిన్ను? ఏ స్కూల్లో చదువుకున్నావు? మనకి డబ్బే ముఖ్యము, మనకి డబ్బే ముఖ్యము, డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము, డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము, కావాలంటే కాళ్ళు చేతులు విరగొట్టేస్తాము. కావాలంటే ఏం గుర్తొచ్చింది? చేతులు మౌని, ఆ చుట్టుపక్కల కూడా నువ్వు వెళ్ళకూడదు. సరే తిను. మౌని రూమ్ ఎక్కడరా? సార్ మౌని రూమ్ ఎక్కడా? పైన సార్. నేను వెళ్తున్నాను, ఎవరిని వస్తే చెప్పు. సార్ వద్దు సార్, ఎవరిని తప్పతారు సార్. సార్ సార్ ఈరోజు జీవితంలో మొదటిసారి అమ్మ చేతి వంట తిన్నాను. ఇదంతా నీ వల్లే. నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే అమ్మ కనిపించేది కాదు. చిన్నప్పుడు అమ్మ ఉంటే ఎంత బాగుంటుందో అనుకునేవాడిని. నేను అనుకున్నాను ఎక్కువే బాగుంది. ఎంత బాగుంటుందో నాకు తెలీదు. నేను ముందు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను బావా. నీ కన్నీళ్ళు చెప్తున్నాయి. మా అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు కావాలని మాత్రమే అడిగింది, ఇంకేమీ అడగలేదు. నాకు అత్తమ్మని చూడాలనుంది. నేను గుమ్మం దాటితే అత్తమ్మని చంపేస్తానని అన్నయ్య బెదిరించాడు. ఏ అన్నయ్య? రామన్నయ్య. ఎక్కడున్నాడు? కింద పడుకున్నాడు. ఆయన కలవలేదు, కలిసి వస్తానండి. బావా వద్దు బావా. సార్ మీరే. రాముగారు రూమ్ ఎక్కడరా? అదే సార్. సరే ఎందుకు సార్? ఊరికే ఒకసారి చూసొద్దాం అని. వద్దు సార్. సార్ ఆగండి సార్, నా మాట వినండి సార్. వద్దు సార్, అటు మనిషి కాదు రాక్షసు సార్. సార్ బావా, బావా, బావా. ఈ టైంలో ఎవడరా? నేను వచ్చి 2 రోజులైంది. అందరినీ కలిసా, నిన్నే కలవలేదు. ఒకసారి చూసేద్దామని వచ్చాను. ఎవడరా నువ్వు? నేను రాజాని. రాజానా? రే శివ, నువ్వు చెప్పింది వీడేనా? రే తమ్ముడు, నువ్వు చెప్పింది వీడేనా? అని నేనే. అర్ధరాత్రి నా ఇంట్లోకి ఎలా వచ్చావురా? ఏ ఇల్లు నీదేనా, నాది కాదా? నా ఇంటికి వస్తావురా? నా ఇంటికే వస్తావురా? ఎంత ధైర్యం నీకు?
రామా వాడేసేరా. మాయా నన్ను నిన్నేరా. నన్ను వేసేస్తారా? ఏం చేస్తున్నావురా? వద్దు 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 వద్దురా వద్దు, నా మాట విను. ఆగు ఆగు వద్దు, వదిలే వదిలే, వాడిని చేయొద్దు. బావా ఏం చెప్తున్నాను, వద్దు. బావా వదిలే బావా, పెద్ద బావని చంపొద్దు, వదిలేవా? చచ్చిపోతాను రే. చూసి వెళ్దామని వచ్చా, కాల్ చెల్లేలా చేయకు. నేను నచ్చలేదేట్రా నీకు? ఇన్నాళ్ళ తర్వాత కలిసాం, నీ మీద కాలేసుకుని పడుకుందామని వచ్చాను. నీకు ఆ అదృష్టం లేదు. యాదవ్. ఏమైంది? ఈరోజు నా కొడుకు పుట్టినరోజు. గుర్తొచ్చింది, అందుకే. ప్రతి పుట్టినరోజు ఇలా ఏడుస్తావా? ప్రతిరోజు ఏడుస్తున్నాను, 25 ఏళ్లుగా ఏడుస్తూనే ఉన్నాను. ఎంత ఏడ్చావు? ఏంటి? నీ కొడుకు కోసం ఎంత బాధపడ్డావో తెలుసుకోవాలంది. చెప్తావా? నేను ఒక స్కూల్ టీచర్ని, నాకు తెలిసిన భాషలో చెప్తాను. మనిషి పడే బాధని డెల్స్లో కొలుస్తారు. పంటి నొప్పి 10 డెల్స్. ఎవరైనా కత్తితో మనల్ని పొడిస్తే అది 20. మానవ శరీరం 40 డెల్స్ వరకు భరించగలదు. అదే ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తూ పడే ప్రసవ వేదన 57 డెల్స్. అందుకే 9 మాసాలు మోసి నిన్ను కన్నాను రాని తల్లులు ఏడుస్తున్నారు. అంత కష్టపడి కన్న బిడ్డ తల్లి కంటే ముందే చనిపోతే ఆ తల్లి పడే బాధని ఎలా కొలుస్తారు? ఎవరికి తెలుసు? ఆ దేవుడికి కూడా తెలియదు. వారికి ఏమైనా పిల్లలు పుట్టారా చచ్చారా తెలియడానికి? ఏంటి? మీ అబ్బాయి లైన్ లో ఉన్నాడు. నాకు చేయకుండా మీకెందుకు చేశాడు? ఆన్నే అడుగు. ఒకసారి మాట్లాడు. చూసించాలు మాట్లాడు. నాన్న గుడ్ మార్నింగ్. నాన్న నా బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 10 నాన్న. ఇవాళ ఎంత? ఇవాళ మార్చి 10 నాన్న. మరి అమ్మ ఏంటి నా బర్త్డే ఇవ్వాలని చెప్తుంది? ఇవాళ అమ్మ చెప్తే కరెక్టే నాన్న. ఈ ఆడాళ్ళకి పని పాట లేదు నాన్న. అటవైన డేట్లు అన్ని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే. కుమ్ముతున్నారా? వాళ్ళకి నిన్ను కుమ్మమని డబ్బులు నేనే ఇచ్చా. అమ్మ నానా నువ్వు ఇచ్చావా? నానా మామూలు పరిగెత్తుకుంటున్నా నానా. నానా నానా నీకో ఏడుతుంటే తెలుస్తావా నానా? నువ్వంటే నాకు ఇష్టం నానా. నానా వీడికి ఎంత నానా. ఏడిపోస్తుందా నీకు?
ఏడిపోస్తుందా నీకు? 4 రోజులకే నువ్వు ఇంత ఏడిస్తే 25 ఏళ్ళుగా అమ్మ ఎంత ఏడుస్తుందో తెలుసా నీకు? నానా డబ్బుకి డబ్బు సమాధానం కాదు నానా. నానా నీ నా కొడుకు రాయెత్తుకుంటున్నా నానా. అమ్మ ఓరి దేవుడు అబ్బా నిన్ను చూడాలనిపిస్తుంది నాన్న. నీకోసం అక్కడికి వస్తాను నాన్న. నరికేస్తా. నువ్వు నాకు కనిపిస్తే నరికేస్తాను. అబ్బా 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 అబ్బా. సార్ కొంపలు ములిపోతున్నాయి సార్. రేపు నిశ్చితార్థం పెట్టేశారండి బాబు. అమ్మాయి గారు చెప్పన్నారండి నిశ్చితార్థం ఎలా ఆపుతారో తెలీదు. ఆపండి బాబు. ఆ స్పైడర్ బాబు కూడా మాత్రం మాకు వద్దు బాబు. బాబు మీరే తోడు చేయాలి బాబు. ఏమయ్యా 12 గంటల 5 నిమిషాలకి ముహూర్తం. సరే సార్. దాని ప్రకారం అల్లుడు గారిని రమ్మను. సార్ ఆయన గంట ముందే వచ్చేసేలా ఉన్నారండి. మంచి స్పీడ్ గా రెడీ అవుతున్నారు. లుక్ ఎట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్. తరారా హే, ఎవరు నువ్వు? నా ఫేస్ పెట్టుకున్నావు? నా ఫ్యాన్వా? నేను నీ ఫ్యాన్ కాదు. నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావే ఆ అమ్మాయి ఫ్యాన్ ని. కాంపిటీసి లవర్వా? మ్యాటర్ చెప్తా విను. నేను మౌని ప్రేమించుకున్నాం. మా ప్రేమను నువ్వు గౌరవించి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో. ఓ నాకు నీ లవ్ స్టోరీ నచ్చింది. నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. కానీ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉండడం, ఆ లవర్ ఏడుస్తున్నా సరే బలవంతంగా నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, బయట ఆడేడుపు లోపల దీని ఏడుపు, ఆ టైంలో తలుపు గెడేస్తూ ఉంటే ఆ కిక్కేవేరబ్బా. ఐ డోంట్ వాంట్ మిస్ దట్. నాకే వెళ్ళొద్దా? ఆడెవడో తెలీదు నా మొహం ఇచ్చి నన్నే పడేసాడు బాబు. ఏమైందిరా? నేను ఈ పెళ్లి చేసుకోను. అదే ఎందుకు చేసుకోవు? చేసుకోను. ఏరా ఎందుకు చేసుకోవు? అయ్యా నేను చేసుకోనరా. ఆల్రెడీ మీ చెల్లికో లవర్ ఉన్నాడు. ఆడు ఆల్రెడీ అడుగు 6 గంట అయింది. నాకు ఈ పెళ్లి వద్దు. చేసుకుంటాడు చంపేస్తాడు. చేసుకోపోతే మేం చంపిస్తాం రా. నాకు ఈ పెళ్లి వద్దు బాబయ్య. అయ్యి బాబాయ్ చంపేస్తారు బాబయ్య. పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తా. అయితే ఓ పని చేయండి, ముందండి చంపేయండి, అప్పుడు నేను చేసుకుంటాను. మౌని ఏంటే నీకు లవర్ ఉన్నాడంట? ఎవడే ఆడు? నాకెవరూ లేరన్నయ్యా. ఉన్నాడని స్పైడర్ బాబు చెప్తున్నాడు. నా మాట నమ్మన్నయ్యా. ఆడు ఎలా ఉంటాడో చెప్పరా. అదడితే ఎరుక్కొప్పిస్తాడు. మీ చెల్లిని చెక్ చేయండి, ఏదో ఒకటి దొరుకుతుంది. ఇంకే ఫోటో లేదండి. అయ్యో ఇక్కడ నామకం, ఇక్కడ నామకం, అక్కడ నామకం. లాభం లేదు. మీ అమ్మాయిని ఆడెవడో లవ్ చేస్తాడు. ఇదేమో నా ఫోటో చూపిస్తుంది. తరువేమో నాకు, డీట్ ఏమో వాడితో.